ముందు వీడియోలో పూజ సామాగ్రి గురించి చూసాం కదా. ఇప్పుడు శ్రీ వరలక్ష్మి వ్రత కథంలో పూజ విధానం చూద్దాం. మరి వినాయక ప్రార్థన. శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయే అని ముందుగా గణపతిని ధ్యానించి తదుపరి ఆచమనం చేయవలను. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు ఆచరణను చేసి క్రింది 22 నామాలను చదవాలి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. పై నామాలను చదివిన తర్వాత క్రింది శ్లోకం చదువు. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమికారకాః ఏతేషామవిరోధేన దేవి కర్మ సమారభే. ఈ శ్లోకం చదివాక అక్షంతలు వెనక వేసుకోవలను. తర్వాత దేవుళ్ళందరికీ నమస్కారం చేయవలను. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం శ్రీ వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం ఓం శ్రీ సచీపురంధరాభ్యాం నమః, ఓం శ్రీ అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః, ఓం శ్రీ సీతారామాభ్యాం నమః, ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః, ఓం మాతృభ్యో నమః, ఓం పితృభ్యో నమః. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ఇత్యర్థం. అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే వర్తమాన వ్యావహారిక చాంద్రమానే శుభ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే శుభతిథౌ శుక్రవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమత్యాః అని చదివాక మీ పేరు చెప్పుకోవాలి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయాయురారోగ్యైశ్వరా స్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ మోక్ష చతుర్విధ పురుషార్థఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫలావ్యాప్యార్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీ దేవతా మధ్యస్య వరలక్ష్మీ ప్రీత్యర్థం భవిష్యోత్తర పురాణ కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. తదంగత్వేన కలశ పూజాం కరిష్యే. కలశే గంధ పుష్పాక్షతై లభ్యశ్చ కలశస్యోపరి హస్తం నిదాయ. కుంకుమగంధం బొట్లు కలశానికి పెట్టి కలశం మీద చేయి ఉంచాలి. మీ పేరు గోత్రం చెప్పుకోవాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్మాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృత కుశౌ తు సాగరాస్తర్వే సప్తద్వీపా వసుంధరా భుగ్వేదోద యుజుర్వేద సామవేదో ధర్వణ అంగైశ్చ సహితా సర్వే కలశాంబో సమాశ్రిత
ఆయాం తు లక్ష్మీ పూజార్థం దురితక్షయకారకాః. గ్లాసులో నీళ్లు అమ్మవారి మీద పూజ ద్రవ్యాల మీద చల్లాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఏవం కలశ పూజాం కుర్యాత్ ఆదౌ గణాధిపతి పూజాం కుర్యాత్. పసుపుతో చేసిన వినాయకుని తమలపాకు మీద పెట్టి పూజ చేయాలి. వినాయకుని మీద మీకు తెలిసిన శ్లోకాలు చదివి తాంబూలం పండ్లు నైవేద్యం పెట్టాలి. అనంతరం వరలక్ష్మీ పూజామారంభేత్. వరలక్ష్మీ ధ్యానం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోధార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్తృతే. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. ధ్యాయామి. అక్షంతలు వేసుకోవాలి. సర్వమంగళ మాంగళ్యే విష్ణువచ్చస్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రీతా భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ధ్యాయామి. ఆవాహయామి. అక్షంతలు వేసి ఆచమనీయం చేయాలి. సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితం సింహాసనమిదం దేవి స్థీయతాం సురపూజితే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ధ్యాయామి. రత్న సింహాసనం సమర్పయామి. అక్షంతలు వేయాలి. శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాన సురపూజితే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. అర్ఘ్యం సమర్పయామి. నీళ్లు వదలాలి. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాన దేవి త్వం సర్వదేవ నమస్కృతే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. పాద్యం సమర్పయామి. నీళ్లు అమ్మవారి మీద చల్లాలి. సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం గృహానాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ఆచమనీయం సమర్పయామి. నీళ్లు చల్లాలి. పయోదధి ఘృతోపేతం శర్కర మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాన కమలాలయే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. పంచామృత స్నానం సమర్పయామి. పంచామృతం చల్లాలి. గంగాజలం మయానితం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాన విదు సోదరి. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. నీళ్లు చల్లాలి. సురార్చితాంగ్రీ యుగలే దుకూల వసన ప్రియే వస్త్రయుగ్మం వస్త్రయుగ్యం ప్రదాస్యామి గృహాన హరివల్లభే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. కొత్త బట్టలు ఉంటే లేదా పత్తితో చేసినవి ఉంటే సమర్పించాలి. కేయూర కంకణే దివ్యే హార నూపుర మేకలా విభూషణాన్యమూల్యాని గృహాన ఋషి పూజితే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ఆభరణాన్ని సమర్పయామి. కొత్త ఆభరణాలు ఉంటే అమ్మవారికి పెట్టాలి. తప్త హేమ కృతం దేవి మాంగళ్యం మంగళప్రదం మయా సమర్పితం దేవి గృహాన త్వం శుభప్రదే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. మాంగళ్యం సమర్పయామి. అమ్మవారికి మాంగళ్యం సమర్పించాలి.
కర్పూరాగురు కస్తూరి గోచనాదిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతి గృహ్యతాం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. గంధం సమర్పయామి. గంధం కుంకుమ పెట్టాలి. అక్షతాన్ ధవలాన్ దేవి సాలియాన్ దుండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోత్పేతాన్ గృహ్యత మబ్ది పుత్రికే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. అక్షతాన్ సమర్పయామి. అక్షంతలు పసుపు కుంకుమలు చల్లాలి. మల్లికా జాజి కుసుమై చంప కైరపీర్వకులైస్తబ్ద సతభత్రైశ్చ కల్హారై పూజయామి. హరిప్రియే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. పుష్పాని పూజయామి. అమ్మవారిని పువ్వులతో అలంకరించండి.